కడప జిల్లాలో సూపర్ ఎల్నినో ప్రభావంతో ఆగస్టు మాసంలోనూ రికార్డు స్థాయిలో ఎండలు నమోదవుతున్నాయి. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులకు తోడు వేడిగాలులు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసినా భూమిలోని తేమ ఆరిపోతోంది. జిల్లాలో 76,000 హెక్టార్లలో పంటలు సాగు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 17,000 హెక్టార్లలోనే పంటలు సాగు చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు పాటించి పంటలను కాపాడుకోవాలని చెబుతున్న కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సాయి మహేశ్వరితో ఈటీవీ ముఖాముఖి. సూపర్ ఎల్నినో ప్రభావంతో వాతావరణంలో తీవ్రమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఆగస్టు మాసంలోనూ ఎండలు అధికంగా నమోదవుతున్నాయి. దీనికి తోడు గాలులు అధికంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు పంటల్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఈ మాసంలో ఏవైనా కొత్త పంటలు వేసుకోవచ్చా అనే విషయాలను మనతో మాట్లాడడానికి కడప జిల్లా ఊటుకూరు కేవీకే శాస్త్రవేత్త సాయి మహేశ్వర్ గారు ఉన్నారు. నమస్తే మేడం. ఆగస్టు 2వ వారంలో ఉన్నాము. ఈ ఎండలు కానీ లేకపోతే ఈ గాలులు కానీ ఈ విధంగా నమోదు కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? కొన్ని సంవత్సరాలుగా చూసుకున్నట్టయితే అసమాన వర్షపాతం మనకు, అలాగే ఎండలు ఎక్కువ ఉండడం, గాలులు ఎక్కువ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. దీనికి ప్రధాన కారణము వాతావరణంలో మార్పులు రావడం అన్నమాట. ఈ మార్పుల వల్లనే మనకు ఇలాంటి వర్షం అసమాధానంగా ఉండడము, ఎక్కువ వేడి గాలులు, అలాగే ఎక్కువ చలి వాతావరణం ఉండడము, అలా వంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఈ సంవత్సరం వరకు చూసుకుంటే మనకు మే మాసంలో మొదలైన ఎల్నినో అన్నమాట ఇప్పటికీ ప్రబలంగా మారిపోయి ఇప్పుడు తీవ్రంగా ఉన్నది. ఇది ఎల్నినో ప్రభావం అనేది మనకు ఆగస్టులో కూడా తగ్గే అవకాశాలు ఏం లేవు. సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా మనకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనము ఈ పరిస్థితుల్లో రైతులు చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మనము వాతావరణ పరిస్థితులను బట్టి, మనం వాతావరణ సూచనలు బట్టి ఆధారంగానే వ్యవసాయంలో పద్ధతులు సాగు చేసుకోవాలి. కడప జిల్లాలో తీవ్రమైన లోటు వర్షపాతం అయితే కొనసాగుతుంది. అక్కడక్కడ వర్షాలు పడినా కూడా అన్ని చోట్ల వర్షాలు పడడం లేదు. ఈ పరిస్థితుల్లో రైతులు ఎట్లాంటి పంటలు వేసుకోవచ్చు? ఆగస్టు మాసంలో వేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? జూన్ మాసంలో కూడా దాదాపు 18 నుంచి 20 మండలాల వరకు మనకు వర్షపాతమే నమోదవ్వలేదు. కొన్ని మండలాలు దాదాపు 60 రోజుల వరకు, 50 నుంచి 60 రోజుల వరకు మనకు వర్షం పడని పరిస్థితులు ఏర్పడ్డాయన్నమాట. కొన్ని ప్రాంతాలలో సగటు వర్షపాతం కనుక చూసుకుంటే మనకు 70 నుంచి 80% వర్షపాతం మాత్రము నమోదవ్వలేదు. 20%, 30% వరకే మనం నమోదయ్యింది. సో జూన్, జూలై మాసాల్లో చూసుకుంటే కనుక మనము 96% వరకు మన జిల్లా మొత్తం మీద డెఫిసిట్ రెయిన్ఫాల్ అయితే ఉంది. 49 mm రెయిన్ఫాల్ మొత్తం జిల్లా మొత్తం రిసీవ్ అయ్యింది. ఇది ప్రస్తుతానికైతే నార్మల్ రెయిన్ఫాల్ అనే చెప్పవచ్చు. కానీ వచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయి, గత ఇంకా 3 వారాలు నడవాల్సి ఉంది, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మనం చెప్పలేము. కాబట్టి రైతులు మాత్రం ఇదే వర్షం పడుతుంది, అన్ని చోట్ల అన్ని మండలాల్లో ఇదే వర్షం పడుతుందనే ఆశాజనకంతోనే పంటలు సాగు చేయాలి. ఒకవేళ పడకపోయినా సరే ముందస్తు నివారణ చర్యలు తీసుకొని దానికి తగ్గట్టు పంట చర్యలు చేపట్టుకోవాలి. ఈ మాసంలో వేసుకోవడానికి అనుకూలంగా ఉన్న పంటలు ఏమైనా ఉన్నాయా? ఎలాంటి పంటలు వేసుకోవచ్చు? బోరుల కింద కానీ, బావుల కింద కానీ, లేకపోతే కేసీ కెనాల్ ఏరియాలో కానీ ఎక్కువ నల్లరేగడి నెలలు మనం గమనించడం జరుగుతూ ఉంటుంది. 90% వరకు మనకు అలాంటివే ఉన్నాయి. కాబట్టి వరికి బదులుగా వేరే పంటలు, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి. అలాగే నల్లరేగడి నెలలు కనుక చూసుకున్నట్టయితే మనకు కంది కానీ, ఆముదం కానీ, ప్రత్తి అనేది ఆగస్టు మొదటి పక్షం వరకు మనం వేసుకోవాలి. అనగా గత వచ్చే 2-3 రోజుల వరకే మనం ప్రత్తి వేసుకోవచ్చు, లేకపోతే తర్వాత మనం వేసుకోకూడదు అనమాట. సెప్టెంబర్ 15th వరకు మనం ఆముదం వేసుకోవచ్చు, కంది వేసుకోవచ్చు. తర్వాత సెప్టెంబర్ 15th తర్వాత కనుక అయితే మనము జొన్న కానీ, సజ్జ కానీ, ఉలవ కానీ, మొక్కజొన్న కానీ ఇలాంటి పంటలు మనం వేసుకోవచ్చు అనమాట. ప్రధానంగా ఏంటంటే మనకు కేసీ కెనాల్ వాటర్ రిలీజ్ అవ్వకపోతే గనక వరికి బదులు వేరే పంటలు, అనగా జొన్న కానీ, సజ్జ కానీ ఇలాంటి పంటలు సాగు చేసుకోవాలి. మనము ఎల్నినో కంబాట్ క్యాంపెయిన్ ద్వారా వివిధ మండలాల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలు, ఫీల్డ్ విజిట్ చేపట్టడం కూడా జరిగింది. మన సుండుపల్లి కానీ, లేకపోతే వీరబల్లి ఇలాంటి ప్రాంతాలలోనే మనకు మొక్కలు ఎండిపోవడం కానీ, లేకపోతే వర్షాధారం లేకపోవడం వల్ల వాడు పట్టడం అనేవి మనం గమనించడం జరిగింది. కొన్ని ప్రాంతాలలో నీటి తడులు ఉండడం వల్ల, అరాకొర చిన్న నీటి తడులు ఇవ్వడం వల్ల పంట గట్టెక్కే సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట. ప్రస్తుతం ఏంటంటే మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే వరి సాగు అనేది కొన్ని చోట్ల ఇప్పటికీ నాట్లు చేపడుతూనే ఉన్నారు. కాబట్టి ఆ వరి సాగుని తగ్గించేసి ఎక్కువ నీటి అవసరం అవుతుంది కాబట్టి వేరే పంటలకు వెళ్ళాలి. ఎప్పుడైనా మనకు దాదాపు 10 నుంచి 15 రోజుల వరకు వర్షం పడుకోకుండా వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయనుకో మనము 1345 కానీ 319 కానీ పిచికారీ చేసినట్టయితే బెట్ట పరిస్థితి నుంచి మనం తట్టుకోవచ్చు అనమాట. కొన్ని చోట్ల ఏదైనా ఎండు తెగులు కానీ, కుళ్ళు తెగులు కానీ
కాండం కుళ్ళు తెగులు కానీ ఇలాంటి వాటి గమనించడం జరిగింది. ముఖ్యంగా తెగుళ్ళ కంటే పురుగుల ఉధృతి చాలా ఎక్కువగానే ఉంది. మనం దీనికి రైతులకి తగ్గట్టు మనము రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ వరి సాగు చేసే రైతులు డ్రమ్ సీడింగ్ కానీ ఆరుతడి సాగు కానీ చేపట్టవలసిందిగా కోరుచున్నాను. అలాగే ముఖ్యంగా రకాల విషయంలో కూడా దాదాపు ఇప్పుడు కాలపరిమితి మనకు తగ్గిపోయింది కాబట్టి దాదాపు 2 నెలల వరకు మనము ఖరీఫ్ కాలాన్ని మనం మించిపోయింది కాబట్టి ఇప్పుడు మనము తక్కువ కాల పరిమితి ఉన్న రకాలు అనగా నెల్లూరు రకాలు 120 నుంచి 130 రోజుల రకాలు కానీ లేకపోతే బీపీటీ కానీ ఇలాంటి వర్షాభావ పరిస్థితి తట్టుకునే విధంగా ఎన్డీఎల్ఆర్ రకాలు కానీ ఇలాంటివి సాగు చేసుకోవడం వల్ల రైతులు కొద్ది వరకు మనం దిగుబడి పెంపొందించుకోవచ్చు అనమాట. కంది కానీ ఆముదం కానీ ప్రత్తి కానీ అలాంటి పంటలు వేసుకునే వాళ్ళు జంట పద్ధతిలో వేసుకోవడం వల్ల నీటిని కొంచెం మనం వినియోగించుకోవచ్చు అనమాట. కెమెరామెన్ జగదీష్తో శ్యామ్, ఈటీవీ న్యూస్, కడప జిల్లా.